అతడి వయస్సు 30 మాత్రమే. అతడు చేసే పనులు తలకు మించి ఉంటాయి. వాడు చేసేది దోపిడీలు, రవాణాలో అక్రమ ఆయుధాల సరఫరా చేస్తుంటారు. స్మగ్లింగ్లు, కిడ్నాప్లు, ఇలా ఒకటేమిటి అతడు చేయలేని నేరం అంటూ ఏం లేదు. అతడు ఏం చెప్పినా చేయడానికి 700 మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. అతడు జైల్లో ఉన్నా బయట ఉన్నా పనులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాడి పేరు చెబితేనే ఉత్తరాదిలో వణుకు పుడుతోంది. అతడే లారెన్స్ బిష్నోయ్. ఇతని ఆపేవారే లేరా? ఇంకా ఎన్నాళ్ళు వీడి అరాచకాలు? వీడికి ముగింపు పలికేదెవరు? బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్నోయ్ 1993లో ఫిబ్రవరి 12న జన్మించాడు. అతని స్వస్థలం పంజాబ్లోని ఫిరోజ్పూరి జిల్లాలోని దత్తర్నవాలి గ్రామం. తండ్రి హర్యానా పోలీస్ శాఖలో కానిస్టేబుల్. లారెన్స్ పుట్టిన 4 ఏళ్లకు 1997లో తండ్రి పోలీసు శాఖను వదిలి వ్యవసాయ బాట పట్టారు. బిష్నోయ్ 12వ తరగతి వరకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లోని అబోహార్ అనే చిన్న పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం పై చదువుల కోసం 2010లో చండీగఢ్కు వెళ్లి డిఏవి కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగు పడింది. డిఏవి కళాశాలలో చేరిన తరువాత బిష్నోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2011-12 మధ్య పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు. అక్కడే అతనికి గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్తో పరిచయం ఏర్పడింది. అతని అండదండలతో అనాది కాలంలోనే యూనివర్సిటీ రాజకీయాల్లోకి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిక్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు కరడుగట్టిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి బిష్నోయ్ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ అసలెవరి లారెన్స్ బిష్నోయ్? ఆయన నేర చరిత్ర ఏంటి? ప్రస్తుతం జైల్లో ఉన్న బిష్నోయ్ నేర సామ్రాజ్యానికి ఎలా విస్తరించున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. మోకా చట్టంలో అరెస్ట్ అయిన బిష్నోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బిష్నోయ్ నేర సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది. ఈ గ్యాంగ్లో ఏకంగా 700 మంది సభ్యులు ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమంలో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలు బిష్నోయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తానని బిష్నోయ్ బహిరంగంగానే ప్రకటించాడు. కృష్ణ జింకను చంపిన ఆరోపణల నేపథ్యంలో బెదిరింపులకు దిగాడు. దీంతోనే సల్మాన్కి ప్రభుత్వం భద్రతను కలిగించింది. ఇక లారెన్స్ బిష్నోయ్ యొక్క క్రిమినల్ సిండికేట్ మే 2022లో పంజాబీ కళాకారులు సిద్ధు మూస్ వాత హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గోల్డీ బ్రార్ కాల్పులకు బాధ్యత వహించగా బిష్నోయ్ ప్రత్యక్ష ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిష్నోయ్పై హత్య, దోపిడీతో సహా 2 డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. లారెన్స్ బిష్నోయ్ 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాడు. స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పుడు గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. అయితే ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్న తన గ్యాంగ్తో మాత్రం హత్యలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను పదే హెచ్చరికలు, బెదిరింపులు చేస్తున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తాజాగా బాబా సిద్దికీని బహిరంగంగా కాల్పులు జరిపి చంపేశారు. ఈ నేపథ్యంలోనే అసలు లారెన్స్ బిష్నోయ్ ఎవరు, అతని చరిత్ర ఏంటి అనే ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్నోయ్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జైల్లో నుంచే తన గ్యాంగ్ను నడిపిస్తూ క్రిమినల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న లారెన్స్ బిష్నోయ్ మరీ ముఖ్యంగా బాలీవుడ్ను వణికిస్తున్నాడు. ఓవైపు లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉండగా అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి అతన్ని గ్యాంగ్ను నడిపించడం, ఇక్కడ హత్యలు చేయించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక డిఏవి కాలేజ్ గ్యాంగ్ వార్లో లారెన్స్ బిష్నోయ్ లవర్ను ప్రత్యర్థులు సజీవ దహనం చేయడంతో అతడు పూర్తిగా గ్యాంగ్స్టార్గా మారినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరు పైన ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్-ఎ-తోయిబా చీఫ్ ఆసిఫ్ సయీద్ను లేపేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్చల్ చేస్తోంది. అతడి తలపైన కోట్ల రూపాయలు రివార్డు ఉందని మాకు తెలుసు, కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000. ఆసిఫ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఆసిఫ్ సయీద్ ఆ ఫోటో పైన రెడ్ ఇంకుతో ఎక్స్ మార్క్ పెట్టాడు. బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులతో పాకిస్తాన్ బెంబెలెత్తిపోతోంది. అయితే ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ లీడర్ బిష్నోయ్ జైల్లో ఉన్నాడు. కానీ ఇతడి అనుచరులు మాత్రం బయట ఉన్నారు. ఈ గ్యాంగ్కు చెందిన వారు పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తారని, ఆసిఫ్ సయీద్ను తప్పకుండా మట్టుబెడతారంటూ ఆ పోస్టులో వెల్లడించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ ఆసిఫ్ సయీద్ ఉగ్రవాది. ఇతడి పేరు ఎన్నో దాడుల్లో ఉటంకించబడింది. పుల్వామా ఉగ్రదాడి,
కూడా ఇతని పనే. ఆసిఫ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై 100 కోట్ల రివార్డును ఉంచాయి. అయితే ఈ ఉగ్రవాది పాకిస్తాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వాదనలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఆసిఫ్ సయీద్ను జైల్లో పెట్టినట్లు చెబుతుంటుంది. కానీ ఆసిఫ్ మాత్రం అక్కడెక్కడ బహిరంగ సభల్లో మాట్లాడుతూ కనబడుతుంటాడు. దీనితో అతడికి పాకిస్తాన్ సకల సౌకర్యాలు కల్పిస్తూ పోషిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.